నారాయణపురం బాధిత మహిళ శిరీషకు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయల నగదు మరియు 50 సెంట్ల భూమిని అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇటీవల జరిగిన సంఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధిత మహిళ మరియు ఆమె కుటుంబానికి ఈ రోజు 5 లక్షల ఆర్థిక సహాయం, 50 సెంట్ల భూమి, పూర్తి పోలీస్ రక్షణ కల్పించారు. ఈ సహాయాన్ని కాడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ స్వయంగా కాడా కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అలాగే బాధితురాలి 3 పిల్లల విద్యకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు మరియు సహాయాన్ని ప్రభుత్వం సమకూర్చుతోంది. అందరికీ నమస్కారం. కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే కుటుంబం మీద ఆమె మీద చెట్టు కట్టి దాడి జరిగిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్ ఉన్న అభ్యర్థి అందరూ కూడా కలిసి మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ఎం సార్ గారికి వాళ్ళకి తెలియజేసి ఇమీడియట్ గా డిఎస్పీ గారితో మాట్లాడి వెంటనే డిపార్ట్మెంట్ అక్కడికి పంపించి తీసుకువచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు జైలు కూడా పంపించడం జరిగింది. జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా కుప్పం ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారంగా 10 రూపాయల వడ్డీ, మీటర్ వడ్డీలు తీసుకొని పేదవాళ్ళ యొక్క నిస్సహాయతనే ఈరోజు వాళ్ళు సొమ్ము చేసుకునే విధానం అనేది చాలా దారుణం. ఇది దీనికి సీరియస్ గా కూడా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నేరుగా శిరీష గారితో మాట్లాడడం, గౌరవ హోంమంత్రి గారు ఆమెను పరామర్శించడం, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు మద్దతుగా పోయి ఆమెను పరామర్శించడం, ఈరోజు గౌరవ కడా పీడీ గారు ఎన్నో రకాలుగా ఈరోజు వాళ్ళకి ఏమేమి విధంగా మనం సహాయం చేయాలనే విషయాల గురించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో పిల్లల కోసం వేయమని చెప్పి ఇప్పుడే చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు భూమి కూడా విలువైనటువంటి భూమి మున్సిపాలిటీలో 50 సెంట్లు కూడా ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇప్పుడే మన గౌరవ పీడీ గారు తెలియజేశారు. ఈరోజు కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి నారాయణపురం ఒక మహిళ శిరీష అనే ఆమె 3 పిల్లలు వాళ్ళ భర్త తీసుకున్న అప్పు కోసం గ్రామస్తులు కొంతమంది చాలా దారుణంగా ఆమె పైన దాడి చేశారు. అంటే ఏ యుగంలో ఉన్నాం మనం? రాతి యుగంలో ఉన్నామా, లేకపోతే ఒక అభివృద్ధి చెందిన సమాజంలో ఉన్నామా అనేది ఆశ్చర్యంగా మనకు అందరికి కూడా చాలా బాధాకరం అనిపించింది. ఆమెను చెట్టు కట్టేసి గుడ్డును బాదినట్టుగా ఆమెను కొడుతూ ముఖం మీద ఉమ్మి వేస్తూ నానా విధాలుగా దుర్భాషలాడుతూ ఒక చేసినటువంటి కార్యక్రమం మొత్తం సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఏ రకంగా ఇమీడియట్ గా ప్రభుత్వ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే దానికి ఉదాహరణ నిన్న ఉదయం నుంచి కూడా హాస్పిటల్ వాళ్ళకి చెప్పి ఆమె ఆరోగ్యం ఎలా బాగుంది ఇమీడియట్ గా చేయడం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.